ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న కింది స్థాయి గాలుల ప్రభావంతో హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలిపులి గ్రేటర్ వాసులను వణికిస్తోంది. హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్య ఉంటున్నాయి. వచ్చే 4 రోజుల్లో హైదరాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత 8 నుంచి 10 డిగ్రీలకు పడిపోవచ్చని ఐఎండీ తెలిపింది. మధ్య పశ్చిమ, ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో 11 డిగ్రీల నుంచి 13 డిగ్రీల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు ముందుగా పలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కల్లూరు జిల్లా ఏజెన్సీలో చలి తీవ్రత పెరుగుతోంది. ఏజెన్సీలో దట్టమైన పొగమంచు అలుముకుంది. పాడేరు, అరకులో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనంతపురం జిల్లా ఉరవకొండలో చలి తీవ్రత పెరిగింది. కొద్ది రోజులుగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు మంచు కురుస్తుండటంతో జనం వణికిపోతున్నారు. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 8 గంటల వరకు బయట అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. పలుచోట్ల చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ఉరవకొండలో కొందరు మంటలు పెట్టుకోగా దాని చుట్టూ ఆవులు గుమిగూడి చలి కాచుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. 3 రోజులుగా చలి తీవ్రత పెరిగి జనం వణికిపోతున్నారు. పలుచోట్ల చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ఇవాళ లింగాపూర్లో 8.3, సిర్పూర్లో 8.6, గిన్నెదరిలో 9.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెల్లవారుజామున భారీగా పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.